శ్రీమాత్రే నమః అండి. అందరికీ నమస్కారం. జై వారాహి, జై జై వారాహి. అందరూ కూడా వారాహి అమ్మ నవరాత్రులు జరుపుకుంటున్నారు కదా. చక్కగా సంతోషంగా ఆనందంగా నవరాత్రులనైతే చేసుకోండి. ముందుగా అయితే అందరికీ కూడా వారాహి అమ్మ నవరాత్రులు శుభాకాంక్షలు. మనం ఇంకా ఈరోజు వచ్చేసి 3వ రోజు కదా. నవరాత్రుల్లో 3వ రోజుకి వచ్చేసాం మనం. 3వ రోజు నవరాత్రుల్లోకి వచ్చేసాం కదా. ఇక ఈరోజైతే నేను అమ్మకు చక్కగా పూజ చేసేసుకున్నాను పొద్దున్నే. మీకు కుదిరితే మీ భర్తతో కూడా పూజ చేయించండి, చాలా మంచిది. ఒక్కరోజైనా చేయగలిగితే చేయించండి, తప్పేం లేదు. లేదు అనుకుంటే మీరైనా చేసేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ పగలు పొద్దున్నే ఉదయం 5-6 గంటల లోపు పూజ అయిపోవాలి కదా. అప్పుడు కనుక మీకు కుదరకపోతే సాయంత్రం వేళల్లో అయినా ఏ టైం అయినా సరే నైటు చక్కగా ఆ తల్లికి పూజ చేసుకోవచ్చండి. చాలామందికి చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి, నన్ను అడుగుతున్నారు. ఇంకా బయట దొరికే పూజా స్టోర్లో నూనె వాడొచ్చా లేదా అని అడుగుతున్నారండి. తప్పేం లేదండి, చూసి తీసుకోండి. నువ్వుల నూనె వాడండి. అమ్మవారికి విప్ప నూనె అంటే చాలా ఇష్టం, ఇంకా అది వాడితే ఇంకా శ్రేష్టం. లేదు అనుకుంటే అసలు ఆవు నెయ్యి ఇంకా మంచిది. ఒక్కరోజైనా ఆవు నెయ్యితో దీపం పెట్టుకోండి, చిన్న దీపం పెట్టుకోండి చాలు. ఎక్కువ ఇదిగా అయితే ఏమీ వెళ్ళొద్దు. మన చక్కగా కుంకుమ చేసుకోండి పూజ రోజు కూడా. కొంచెం చక్కగా ఈ 3 వేలతో తీసుకొని కుంకుమతో పూజ చేసుకోండి ఆ తల్లికి. సంతోషంగా మనం కుంకుమ పూజ చేసుకోండి. కుదిరితే మీ భర్తలతో ఒక్కరోజైనా దీపం పెట్టించండి, చాలా మంచిది. ఎందుకంటే నవరాత్రులు కదా. ఆమె గురించి అయితే ఎక్కువగా ఆలోచించేసి భయపడొద్దు అండి. ఉప్పు దీపం ఎప్పుడు పెట్టుకోవాలి ఏంటి, కంద దీపం అని నన్ను అడుగుతున్నారు. అయితే కంద దీపం వచ్చేసి రేపు పంచమి అండి, అంటే సోమవారం నాడు పంచమి. చాలా మంచి రోజు. ఈ 9 రోజులు కుదరని వాళ్ళు పూజ చేసుకునేటప్పుడు చక్కగా సోమవారం రోజు ఒక్కరోజైనా సరే, పంచమి కాబట్టి ఆ తల్లిని పెట్టుకొని ఒక్కరోజు పూజ చేసుకోండి. అది కూడా కుదిరితే సాయంత్రం, లేదంటే పగలైనా సరే ఏమి ఇబ్బంది లేదు, చేసుకోండి. ఆ ఒక్కరోజు చేసుకున్నా పర్లేదు. లేదు ఆ రోజు కూడా మాకు కుదరలేదు అని అనుకుంటే పంచమి రోజు కూడా మీరు ఆఖరి రోజు ఉంటుంది కదా ఆ అమ్మ నవరాత్రుల్లో, ఆఖరి రోజు ఒక్కరోజు చేసుకోండి, చాలా మంచిది. ఆ తల్లికి ఒక్క పూట చేసుకున్నా చాలు. ఇక వచ్చేసి ఏ నూనె వాడాలి ఏంటి, ఇక వచ్చేసి కందదీపం అండి. పంచమి రోజు కందదీపం పెట్టుకోండి, చాలా మంచిది. బయట దొరుకుతుంది కదా కంద, చిన్నది తీసుకొచ్చుకొని చక్కగా దాన్ని శుభ్రంగా కడిగేసి పైన చక్కగా చిన్నగా ఒక రంధ్రంలాగా చేసేసుకొని మనం నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేయడానికి దానికి వీలుగా చూసి పైన కొంచెం కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకొని చక్కగా అందులో బొడ్డు ఒత్తు వేసి ఆవు నెయ్యి వేసి వెలిగించండి, చాలా మంచిది. ఆవు నెయ్యితో పెట్టండి కందదీపం మాత్రం, మర్చిపోవద్దు. తప్పకుండా ఇది మాత్రం చెయ్యండి. ఇంకా వచ్చేసి ఉప్పు దీపం అని అడిగారు. ఉప్పు దీపం కూడా ఈ నవరాత్రుల్లో ఏదైనా సరే ఒక్కరోజు పెట్టుకోండి, చాలా మంచిది. శుక్రవారం అయినా పర్లేదు, మంగళవారం అయినా పర్లేదు, చాలా మంచిది. ఒక్కరోజైనా ఉప్పు దీపం పెట్టుకోండి. ఒకవేళ మీకు శుక్రవారం అయినా మంగళవారం అయినా కుదరని పక్షంలో ఏ రోజైనా పెట్టుకోండి. ఫస్ట్ రోజైనా, మధ్యలో ఈ పంచమి రోజైనా, లేదు అంటారా ఆఖరి రోజునైనా పెట్టుకోండి. ఇంకా వేరే దండలు, మాలలు, చిన్న గాజుల మాల వేసుకోండి. అమ్మకు ఖచ్చితంగా ఒక్కరోజైనా పసుపు కొమ్ములతో ఆ తల్లికి అర్చన చేసుకోండి. లేదంటారా చక్కగా పసుపు కొమ్ములన్నీ ఒక తెల్లటి దారానికి చక్కగా పసుపు రాసేసి వాటితో చక్కగా చిన్న దండ చేసేసుకుని ఆ తల్లికి చక్కగా ఫోటోకి దండలాగా వేయండి. లేదు అంటారా పసుపు కొమ్ములతో అక్కడ ఆమె ఫోటోకి అర్చన చేసుకోండి. స్తోత్రాలు ఉంటాయి కదా, లేదు అంటే ద్వాదశ నామాలు ఉంటాయి, వాటితో ఆ తల్లికి అర్చన చేసుకోండి పసుపు కొమ్ములతో. చాలా మంచిది పసుపు కొమ్ములతో అలా చేసుకుంటే, పసుపు కుంకాలకి వాటికి చాలా మంచిదండి. ఎందుకంటే ఆమె లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆమెకు పసుపు కొమ్ములతో ఒక్కరోజైనా చేసుకోండి, చాలా మంచిది. ఇక డైలీ వచ్చేసి కుంకుమ పూజ మాత్రం చేసుకోండి, తప్పకుండా చేసుకోండి కుంకుమ పూజ. ఇంకా వచ్చేసి ఆ తల్లికి వచ్చేసి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. నేనైతే రోజు కూడా జాజుల మాల వేస్తున్నా, జాజి పువ్వులతో. నాకు ఇక్కడ ఒక ఆమె తీసుకొచ్చి ఇస్తారండి, ఆవిడతో ఆ పువ్వులు తీసుకొని నేను రోజు అమ్మకు ఆ దండ వేస్తున్నాను. ఇంకా రేపు నేను కూడా గాజులతో దండ చేయాలి ఆ తల్లికి. ఎర్రపు అంటే రెడ్ కలర్ గాజులు ఉంటాయి కదా, వాటితో చిన్న దండ చేసి వేయండి, చాలా బాగుంటుంది. లేదంటే చిట్టి గాజుల మాలలు
ఇవి ఉంటాయి. బాగుంటుంది, అమ్మకేస్తే నిండుగా ఉంటుంది, చాలా బాగుంటాయి కూడా. గాజుల మాల ఒకరోజు వెయ్యండి. ఇక వచ్చేసి అమ్మ అలంకారాలు చక్కగా ప్రశాంతంగా పువ్వులతోనే అర్చన చేసుకోండి. కుంకుమ పూజ మాత్రం తప్పకుండా చేసుకోండి. దీపాలు ఎన్ని పెట్టాలి ఏంటి, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఒక్కటే దీపం పెట్టుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. కామాక్షి అమ్మ దీపం లేదు అంటారా, మామూలుగా చక్కగా 2 దీపాలు, అటు 2 వత్తులు ఇటు 2 వత్తులు వేసేసుకొని చక్కగా 2 వైపులా కూడా చిన్న దీపారాధన చేసుకోండి చాలు. అంతకుమించి ఏమీ అవసరం లేదు. కుంకుమ పూజ మాత్రం చేసుకోండి, తప్పకుండా చేయాలి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. కుంకుమ పూజ చాలా మంచిది చేసుకుంటే, అందుకే చెప్తున్నాను. ఇక వచ్చేసి చక్కగా ధూపం, దీపం, నైవేద్యం ఏదైనా సరే నైవేద్యం అమ్మకు పళ్ళు పాలు ఏవైనా పెట్టుకోవచ్చు. పానకం కంపల్సరిగా పెట్టండి. ఇక వచ్చేసి ఆ తల్లికి నైవేద్యం మహా నైవేద్యం కింద ఉండాలి కాబట్టి, నవరాత్రులు కాబట్టి పరమాన్నం కానీ, లేదా ఇంకా పరమాన్నం కానీ, పులిహోర కానీ రోజుకొక నైవేద్యాలు ఉన్నాయి. నేను అవి కూడా చెప్తాను ఇప్పుడు మీకు. ఈరోజు అయితే ఆ అమ్మ నైవేద్యాలు వచ్చేసి, ఆ అమ్మకు ఇవాళ వచ్చేసి నైవేద్యం పెరుగు అన్నం. బృహద్వారాహి అంటారు, అంటే అవతారం వచ్చేసి ఈరోజు ఆ తల్లి అవతారం వైష్ణవీదేవి అవతారం అనమాట. బృహత్ వారాహి అని అంటారండి. ఇక ఈరోజు ఆ అమ్మకు పెరుగు అన్నం నైవేద్యంగా పెట్టండి, మహా నైవేద్యం కింద చాలా మంచిది. ఆ తల్లి చేతిలో నాగల్ని పట్టుకొని, అలాగే ఇంకొక చేతితో రోకలిని కూడా పట్టుకొని ఉంటుంది. అలాగే దండనాయకిగా కోరాడ పట్టుకొని ఉంటుంది. ఆమె ఒక కిరాత వారాహి దౌర్జన్యాన్ని అడిగడుతుంది. ఆమె ఒక స్వప్న వారాహి కూడా భవిష్యత్తుని హెచ్చరిస్తుంది. ఆమె లఘు వారాహి ప్రమాదాన్ని తిప్పికొడుతుంది. ఆమె ఇంకా ఆ తల్లి 111 రూపాల్లో ఉంటూ, ఆమె పాదాల కింద 10,000 రకాల ప్రేత శక్తులను అణచివేసే శక్తి ఉంటుంది ఆ తల్లికి. వారాహీదేవి ఉపాసకులకు నాలుక మీద సరస్వతి రూపంలో ఆ తల్లి కనపడుతుందంట. ఈ తల్లి ఒక భూదేవి స్వరూపం అని కూడా అంటారు. సహనానికి రూపంగా చెప్పుకునే భూదేవి కూడా ఆగ్రహిస్తే భూకంపమే వస్తుంది, ప్రళయాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఆ తల్లిని ఎప్పుడూ కూడా లక్ష్మీ స్వరూపంగానే భావించుకుని నిండు మనసుతో అర్చన చేసుకోండి. శ్రీమాత్రే నమః.